ఈరోజు మన పాట మాటలో స్పెషల్ గెస్ట్ కార్తీక్ రెడ్డి అనమాట. ఈ మన ఫోక్ సాంగ్స్ అని కొడితే మ్యాక్స్ తన పాటలే వస్తాయి. సో తను మనతో పాటు ఉన్నారు ఈరోజు. తనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ కార్తీక్ రెడ్డి గారు, ఎలా ఆయన ఉన్నారు? బాగున్నా అన్న, మీరు బాగున్నారా? బాగున్నాను. ఏంటి ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీలో స్టార్ హీరో అంటే నార్మల్ అని స్టార్ ఎందుకులే అనొచ్చు. అన్న. అంటే ఆ ఇండస్ట్రీలో స్టార్స్ లో ఆ, ఈ ఇండస్ట్రీలో స్టార్ అంటే ఇప్పుడు మీరే వస్తారు. ఆ, సో ఎలా అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది అన్న, చాలా బాగుంటది. ఎవరు కావాలనుకోరు ఇలాంటి ప్లేస్. మీ జర్నీ? అసలు హైదరాబాద్కి ఎలా వచ్చింది అంతా తెలుసుకుందాము. ఓకే. సో అసలు ఎప్పుడు వచ్చారు మీరు హైదరాబాద్కి? ఫోక్ ఇండస్ట్రీ వైపు ఎలా వచ్చారు? 2008లో వచ్చా అన్న హైదరాబాద్కి. మ్మ్. వచ్చిన తర్వాత ఇంకా మ్మ్. స్కూల్కి వెళ్దాం అన్న టైంలో అమ్మని డబ్బులు అడిగితే డాడీ కోపంగా సంపాదిస్తే తెలుస్తుంది నీకు అని అన్న మాట పట్టుకొని టీ షాప్లో కప్పులు కడగడానికి వెళ్ళా. మ్మ్. అక్కడ కట్ చేస్తే చిన్న చిన్న రీజన్స్ వల్ల ఇంకా పని మారడం, ఎగ్జిబిషన్లో పార్సల్ బాయ్గా చేయడం, దాని తర్వాత హాస్పిటల్ వార్డ్ బాయ్గా చేయడం, మ్మ్. చిన్న చిన్న క్లినిక్స్లో ఆఫీస్ బాయ్గా చేయడం, మ్మ్. అలా 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 మళ్ళీ కొంచెం బ్రేక్ ఇచ్చి మళ్ళీ డీకి వెళ్ళడం, ఓకే. డీ నుంచి మళ్ళీ ఇంటికి రావడం సెట్ అవ్వక, మ్మ్. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళడం, ఏదో టీవీలో యాడ్ చూసి ఆడిషన్కి పిలుస్తున్నారు అని చెప్పి, సినిమాలో ఆఫర్లు అని చెప్పేసి అక్కడికి వెళ్ళడం, మ్మ్. అక్కడ ఫ్రీగా ఇస్తామని ఆడిషన్లో యాడ్ ఇచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత డబ్బులు కట్టాలి, ట్రైనింగ్ తీసుకోవాలని అనడం, మ్మ్. దాని తర్వాత పోనీ బంగారు అమ్మ తాకట్టు పెట్టి మళ్ళీ అక్కడ ట్రైనింగ్ తీసుకోవడం, మళ్ళీ ఒక 3 months కోర్స్ తీసుకున్న తర్వాత అది అసలు ఫేక్ అని తెలవడం, మ్మ్. కృష్ణనగర్లో ఆఫర్ల కోసం తిరగడము, ఆడిషన్ డైలాగ్స్ ప్రాక్టీస్ చేసి కృష్ణనగర్ గడ్డ మీద నించొని వాళ్ళు వచ్చి తీసుకెళ్లడము, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అక్కడ ఉంచి మాకు సాయంత్రం ఒక 100 రూపీస్ ఇచ్చి పంపించేవాళ్ళు. మ్మ్. సో ఇంకా అదంతా వర్కౌట్ కాదని మళ్ళీ నేను హాస్పిటల్కే వర్క్ వెళ్ళడం, మళ్ళీ అదంతా అయిపోయిన తర్వాత డాన్స్ నాకు చిన్నప్పటి నుంచే ఇంట్రెస్ట్ అనమాట. మ్మ్. సో డాన్స్ క్లాస్కి వెళ్ళడం, డాన్స్ క్లాస్కి ఒక నెల పేమెంట్ కట్టా, ఇంకా నెక్స్ట్ మంత్ లేవన్న తెలిసిన టైంలో మాస్టర్ అన్నారు, డాన్స్ ఎందుకు మానేస్తావు కార్తీక్, మ్మ్. ఇన్స్టిట్యూట్లో ఎట్లాగో పనామా రావట్లేదు, నువ్వు ఇన్స్టిట్యూట్లో క్లీనింగ్ చేసి నువ్వు డాన్స్ నేర్చుకో అది అని చెప్పారు. సో అట్లా ఇన్స్టిట్యూట్ పిల్లలు రాకముందు ఒక 1 hour ముందు వెళ్ళి మొత్తం ఇన్స్టిట్యూట్ మొత్తం క్లీన్ చేసి మళ్ళీ సాయంత్రం మాస్టర్ దగ్గర డాన్స్ నేర్చుకునేవాడిని. అట్లా అట్లా ఇంకా మాస్టర్ నా కష్టాలు తెలిసి, సరే నీకు వర్కౌట్ కాదు, నీకు మనీ కావాలని చెప్పి నన్ను మాస్టర్తో పాటు సంగీత్కి తీసుకెళ్లేవాడు. మ్మ్. చాలా నమ్మకంగా తీసుకెళ్లేవాడు సంగీత్కి. పెద్ద 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 వాళ్ళు చేసేవాళ్ళం. మ్మ్. సో ఎవరి కాంటాక్ట్స్ నెంబర్ తీసుకునేవాడిని కాదు, నెంబర్ ఇచ్చేవాడిని కూడా కాదు. మ్మ్. సో అట్లా అట్లా నాకు సొంతంగా మాస్టర్ సంగీత్ ఇప్పివ్వడం జరిగింది. దాని తర్వాత పెద్ద పెద్ద సంగీతాలు చేయడం వల్ల బాగా సంపాదించి అమ్మ గోల్డ్ బ్యాంగిల్స్ చేపించి ఇంకా అట్లా 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 ఇంకా చేంజ్ చేసుకుంటూ వచ్చా. దాని తర్వాత మధ్యలో లాక్డౌన్ పడ్డది, సంపాదించింది మొత్తం ఆ లాక్డౌన్లో ఖర్చు చేసుకున్నాం. ఓకే. ఇంకా దాని తర్వాత కట్ చేస్తే అప్పుడు టిక్టాక్లో జానక రీల్స్ వీడియోస్ బాగా వచ్చేవి. మ్మ్. సో అక్క కట్టు బొట్టు బాగా అంటే చాలా, ఒక అమ్మాయి అంటే అట్లా ఉండాలి అనిపించేది. బేసిక్గా నా మైండ్ సెట్ అట్లా, అమ్మాయి కొంచెం ట్రెడిషనల్గా అనిపిస్తే నేను ఎక్కువ అట్రాక్ట్ అయిపోతా. ఓకే. సో అక్క మంచిగా అనిపించేది. మ్మ్. సో అక్కని ఫాలో అయ్యి అక్క పక్కన డ్యూయట్ సేమ్ స్టెప్స్ చేసేవాను అనమాట. అది అక్క చూసి ఇంప్రెస్ అయ్యి మ్మ్. అక్కనే మెసేజ్ చేసింది నాకు, తమ్ముడు వీడియోస్ చాలా బాగా చేస్తున్నావురా, మ్మ్. డెఫినెట్గా ఒక సాంగ్ చేద్దామని చెప్పేసి. అప్పుడు సై టీవీలో మిడ్ లాక్డౌన్ అది మ్మ్. అసలు చాలా రెస్ట్రిక్ట్ ఉండే అనమాట. మ్మ్. అప్పుడు లాక్డౌన్ వచ్చినప్పుడు నాకు సాంగ్ ఇచ్చారు. వెళ్ళడానికి నాకు వేయలేదు, మ్మ్. ఐడి కార్డ్ చూపించాలంటారు. మనమా డాక్టర్ కాదు, నర్స్ కాదు. సో వెళ్ళాలంటే ఓ డాక్టర్ అయి ఉండాలి, లేదంటే అట్లుండే. అవును. నాకు శ్రీకాంత్ అని బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు అనమాట. ఇక్కడ టాటో కూడా ఉంటుంది వాడికి కూడా ఉంటుంది ఎస్కే అని. ఓకే. సో వాడే బండి మీద తీసుకెళ్లి నన్ను ఇందూర్ అంటే గోదావరి కానీ దగ్గర తీసుకెళ్లి షూట్ కుదిరి మళ్ళీ వాడు వెళ్ళాడు. వాడు ఎంఫార్మా చేశాడు అనమాట. మ్మ్. సో ఫార్మసిస్ట్ కాబట్టి వెళ్ళా, సాంగ్ చేసా. ఫస్ట్ సాంగ్ చేసిన వెంటనే మ్మ్. మిలియన్స్ పోయింది అది. ఓకే. అట్లా యూట్యూబ్కి రావడం జరిగింది ఇదన్నా. జాన్ లిరి గారు, అంటే మీ లైఫ్ లో అంటే ఒక టర్న్ ఇచ్చారని చెప్పొచ్చా మీకు? టర్నింగ్ పాయింట్, ఎస్ ఎగ్జాక్ట్లీ. అంటే టర్నింగ్ పాయింట్ కూడా అంటే ఎట్లా అని చెప్పాలంటే, ఫస్ట్ నా గురువులే అని చెప్పాలన్నా. మా గురువులు అంటే ఈ మధ్యలో చెప్పడం మర్చిపోయానేమో కానీ, ఈ మధ్యలోనే నేను డాన్స్ మా మాస్టర్ దగ్గర నేర్చుకున్నాను. దాని తర్వాత మా మాస్టర్ సంగీత్స్ మనకి సీజన్ ఉన్నప్పుడే ఉంటాయిరా, మళ్ళీ సీజన్ లేకపోతే ఉండవు, నువ్వు ఒక ప్రాపర్ వర్క్ కావాలని నన్ను ఒక మేడం దగ్గర పంపించారు. ఆవిడ స్కూల్స్ మేనేజ్ చేస్తారనమాట, తను కూడా డాన్స్ టీచరే. సో తన కింద నేను అసిస్టెంట్గా స్కూల్స్లో డాన్స్ టీచర్గా పనిచేసేవాడిని. తన దగ్గర చేస్తూ మా మేడం దగ్గర కూచిపూడి ఫోక్ డాన్స్ నేర్చుకునేవాడిని అనమాట. సో అట్లా ఆవిడ ద్వారా నాకు ఫోక్ ఎక్కువ వచ్చింది. ఓకే. ఆ ఫోక్ రావడం వల్ల ఈ గ్రిప్ ఫోక్ నాకు జానకకి డివైడ్ చేసేసరికి అక్క పర్ఫెక్ట్ సింక్ అనిపించి అక్క తీసుకున్నారనమాట. సో మా గురువుల వల్ల అట్లా ఫోక్ అట్లా టచ్ అయ్యి నేను అక్కడికి వెళ్ళి ఫోక్ చేసా. ఆ ఫోక్ కి వచ్చే ముందు అంటే ఇప్పుడు గురు భక్తి ఎక్కువ, మీకు గురు దక్షిణలు ఇస్తా ఉంటారట ప్రతి ప్రతి గురు పౌర్ణమికి మా ఇద్దరు గురువులకి అంటే అవి చెప్పదో తెలియదు, బట్ నేను చేసే ప్రొసీజర్ అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ ఇలానే ఉండాలని నేను అనుకుంటున్నా కాబట్టి చెప్తున్నా అందరికి. సో మా మేడంకి ఒక శారీ, పువ్వులు, పండ్లు, కాయలు, ఇంకా ఒక దక్షిణం, నాకు తోచినంత దక్షిణం, ఒక చీర, అవన్నీ తీసుకొని వెళ్ళి కాళ్ళు కడిగి హారతి ఇచ్చి కుంకుమ పెట్టి పువ్వులు పెట్టి పండ్లు కాయలు పెట్టి ఆవిడకి చీర అవన్నీ పెడతా అనమాట. మాస్టర్ కూడా సేమ్ చేస్తా, ఆయనకు బట్టలు పెట్టి దక్షిణం పెట్టి అట్లా
ప్రతి గురు పౌర్ణమికి ఎక్కడ ఉన్నా సరే ఫస్ట్ అక్కడికి వెళ్ళి విష్ చేసి వస్తా. ఇప్పుడు ఈ రోజుల్లో అంటే ఇంత భక్తిగా ఉండడం చాలా తక్కువ ఉంటారు. బట్ So, దాన్ని great నేను విషయం. రిప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నా అన్న. అంటే మనం ఎక్కడి నుంచి వచ్చామన్నది అసలు మర్చిపోవద్దు అన్నదే నా ఫీలింగ్. మూలాలు ఆ మర్చిపోకూడదు. మూలాలు మర్చిపోవద్దు అనేది నా ఫీలింగ్. సో డెఫినెట్ గా అది ఉండాలి, అది లేకపోతే వేస్ట్ అని అంటా నేను. అంటే ఫస్ట్ గురువులు, తర్వాత తర్వాత జాన్ ఎవరైనా? లిరి. తర్వాత జాన్ లీరి గారు. అవును, yeah. అంటే జాను లిరి అంటే అసలు ఏంటి? లిరి అంటే ఏంటి? నాకు కూడా అంత క్లారిటీ తెలియదు అన్న. బట్ నాకు తెలిసింది ఏంటంటే అక్క పేరు ఝాన్సీ. మ్మ్. సో ఝాన్సీ అనే పేరుని అందరూ స్వీట్ గా జాను జాను అని పిలిచేవాళ్ళు మ్మ్. అనుకుంటా. మ్మ్. సో జాను అని తర్వాత ఇంకా లిరి, ఇది బేసిక్ గా జానపదంలో ఉంటది కాబట్టి సాంగ్స్ మ్యూజిక్ ఎక్కువ ఇష్టం కాబట్టి మ్మ్. లిరి అనే వర్డ్ తీసి జానక్క పెట్టింది. సో Lyrics. ఇద్దరు పేర్లు కలిపి అక్క జాన్ లిరి అని పెట్టుకుంది. మీ జర్నీ చూస్తా ఉంటే అంటే ఇప్పుడు స్టైల్ మూవీలో నాకు రాఘవ లారెన్స్ గారు క్యారెక్టరైజేషన్ గుర్తొచ్చింది. అవును, అవును, అంటే ఇప్పుడు అంటే అంత ఆ స్థాయికి అంటే జనరల్ గా కృష్ణగారి కష్టాలు అనేది కామన్ అందరికీ ఉంటాయి. అవును, అవును, సో వాటికన్నా ముందే మీరు అంటే ఫ్యామిలీ కష్టాలని చాలా అవును. చూసారంట. సో దాని గురించి అసలు ఈ హైదరాబాద్ కి ఏ టైంలో వచ్చారో, మీరు ఏం చదువుకున్నారు ఒకసారి అట్లా దానికి బ్రీఫ్ యా, నేను పుట్టపర్తిలో 4th క్లాస్ వరకే చదువుకున్నా అన్న. దాని తర్వాత చదువుకున్నా కూడా ఎక్కడ నేను- మీది? ఎక్కడ? మాది రాయలసీమ, అనంతపురం. రాయలసీమకి మరి తెలంగాణకి సంబంధమే లేదు కదా మరి, అంటే ఎలా? అదే అక్కడ సాయిబాబా అప్పుడప్పుడే చనిపోయారు. చనిపోయిన తర్వాత ఇక్కడ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం. Okay. అప్పుడు సాయిబాబా కోసం టూరిస్ట్ ప్లేస్ కదా అన్నది. సో జనాలు వచ్చేవారు. మాకు మేము పెట్టుకున్న చిన్న టీ బండ్ ఉండే, టీ బండ్ బాగా నడిచేది. ఆయన చనిపోయిన తర్వాత టూరిస్ట్ ఆగిపోయింది, ఇంకా బిజినెస్ ఏం లేకుండే. సో అక్కడ నుంచి ఇక హైదరాబాద్కి వచ్చాం. సో అట్లా స్టార్ట్ అయింది. అక్కడ నేను పుట్టపర్తిలో చదువుకున్నా కూడా ఎవ్రీ సాటర్డే సంత అయ్యేది. సంత అంటే మీకు తెలుసో తెలియదు, మార్కెట్ మార్కెట్. మార్కెట్ లో ఎవ్రీ సాటర్డే నేను స్కూల్కి వెళ్ళకుండా ఆ సాటర్డే రోజు కూడా ఫ్లాస్క్ లో టీ పట్టుకొని నేను టీ మొత్తం అమ్ముకొచ్చేవాడిని. మార్కెట్ మొత్తం తిరిగి అమ్ముకొచ్చేవాడిని. అలా చేసేవాడిని. మా అక్క ఆ పుట్టపర్తిలో స్కూల్ మానేసి స్కూల్ బట్టలు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మా అక్క స్కూల్ మానేసి నేను ఒక్కడనే చదువుకోవాలని చెప్పి మా అక్క సూపర్ మార్కెట్ లో పనిచేసేది. మా అమ్మ టీ షాప్ నడిపించేది, హోటల్లో పనికి వెళ్ళేది. సో అట్లా నాన్న ఎప్పుడు అంటే మాకు కష్టపడి ఏం చేసింది లేదు. బట్ ఎలాంటోడైనా సరే ప్రతి ఫ్యామిలీకి నాన్న అనేటోడు ఉండాలి. అది ఎప్పుడు మిస్ అవుతుంటా నేను. సో నాన్న ఏం చేసేవాడు కాదు. బేసిక్గా ఆయనకు తోచినప్పుడు పనికి వెళ్ళేవాడు. డాడీ బాగా డ్రంక్ చేస్తారనమాట. సో మంచిగా డ్రంక్ చేసేవాడు, అమ్మని కొట్టేవాళ్ళు. అప్పుడు నాకేం తెలియని ఏజ్ అది. అమ్మని కొడుతుంటే బయటకు వచ్చి అరిచేవాడిని నేను. మా అమ్మని కొడుతున్నారు, ప్లీజ్ రండి రండి అని అరిచేవాడిని. నాన్నగారు కూడా చనిపోయారు, అప్పుడు మీరు వెళ్ళలేకపోయారని తెలిసింది. అంటే నిజంగా నాకు అనిపిస్తుంది ఇప్పుడు అనిపిస్తుంది, క్యాస్ట్ గురించి మాట్లాడుకుంటే క్యాస్ట్ వల్ల ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా అవుతాయా అనేది నా సిచ్యువేషన్ లో జరిగిన తర్వాతే అర్థమైంది. మేబీ ఎవరికైనా ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చుంటుందో తెలియదు, కానీ నా లైఫ్ లో అయితే జరిగింది ఇది. ఒక తండ్రి చనిపోతే కొడుకు లేకుండా దహనం చేయడం అనేది, భార్యని పక్కన ఉంచకుండా చేయడం అనేది నాకు తెలిసి ఎవరి లైఫ్ లో జరుగుండదు. ఎందుకంత క్యాస్ట్ అంతే. క్యాస్ట్ వల్ల మమ్మీని కూడా అక్కడ ఉంచలేదు. ఆ రోజు చనిపోయినప్పుడు అమ్మ ఉన్నారు పక్కనే, బట్ అమ్మని అక్కడ ఉంచలేదు, అమ్మని పంపించేశారు. మాకు ఒక మాట చెప్పలేదు అసలు. వాళ్ళకి తెలుసు వాళ్ళ కొడుకు కూతురు ఉన్నారని కూడా తెలుసు, బట్ మాకు ఒక మాట కూడా చెప్పలేదు. సో అలా ఎవరైనా పెళ్ళిళ్ళకి వెళ్ళినా కూడా బాగా బాధ అనిపిస్తుంది, మా నాన్న కూడా ఉంటే బాగుండేది. అంతే, ఆ ఫీల్ వస్తుంది అంతే. నాన్న అంటే ఇన్ని కష్టాలు పెట్టినప్పుడు కూడా నాన్న అంటే అనగానే ఒక ఎమోషన్ అది. అంతే, అది ఎమోషన్ అంటే అనిపిస్తుంది. అంటే బేసిక్గా నాకు నాన్న లవ్ ఎట్లుంటుందో తెలీదు. అందుకే నా కార్లో ఎప్పుడు నా కార్ ప్లే లిస్ట్ లో నాన్న సాంగ్స్ ఉంటాయి, ఎక్కువ ప్లే చేస్తూ ఉంటా. ఆ నాన్న సాంగ్స్ ప్లే చేసుకొని ఓకే నాన్న ప్రేమ అంటే ఇట్లుంటుందా అనేసి సాంగ్స్ వింటూ ఉంటా. ఎక్కువ నాన్న పాటలు వింటూ ఉంటా. బాధ అనిపిస్తుంది. వాడు ఎలాంటివాడైనా అయినా సరే అన్న, తాగుబోతైనా సరే, లేకపోతే కొట్టేవాడైనా తిట్టేవాడైనా సరే, నాన్న అనేవాడు ఉండాలి. అంతే, అట్లీస్ట్ తాగని మూమెంట్ కన్నా మంచి చెడు చెప్పేవాళ్ళు ఉండాలి అని అనిపిస్తుంది. సో అది నాకు లేదు, బాధ అనిపిస్తుంది బాగా. జనరల్ గా ఇప్పుడు క్యాస్ట్ ఫీలింగ్ నాన్న వల్ల అనేసి, ఇప్పుడు మీకు అంటే ఎంత కొంత ప్రేమ ఉన్నప్పటికి కూడా అయ్యో ఇలా ఉంటే బాగుండేది, నాన్న మంచిగా ఉంటే అమ్మని బాగా చూసుకుంటే బాగుండేది అంటే, మీ నాన్నది కూడా లవ్ మ్యారేజ్ అని తెలిసింది. సో అదే లవ్ మ్యారేజ్ మీ ఫ్యామిలీ కూడా, మీ అక్క కూడా లవ్ మ్యారేజ్ అయిందంట. సో అటువంటిప్పుడు మీరు కూడా దాన్ని అపోజ్ చేశారు అనేసి, అసలు దాన్ని ఎలా మీరు తీసుకుంటారు ఇప్పుడు? యా, అంటే
ఇప్పుడు ఏదో మా అమ్మకైందని చెప్పేసి అందరూ అలా ఉండరు. సో అలానే యాక్సెప్ట్ చేసాము. సో యా అక్క లైఫ్ కూడా కొంచెం యా షీఈస్ వెరీ గుడ్ నౌ. బట్ తను కూడా ఇప్పటికీ స్టిల్ షీ స్ట్రగ్లింగ్ చేస్తుంది అనమాట. సో ఐఎమ్ దేర్, ఆల్వేస్ దేర్. నేనున్నా ఇప్పుడైతే తనకి నేనున్నా. సో నేను చూసుకుంటున్నా, మా బావ కూడా బాగా చూసుకుంటాడు మా అక్కని. సో అంతే. ఏం చదువుకున్నారు మీరు? ఏం చదివారు? నేను 4th క్లాస్ చదువుకున్నా అన్న. 4th క్లాస్ చదివేసి అక్కడికే ఆపేసా. ఇంకా దాని తర్వాత చదువుకోలేదు. ఇంకా దాని తర్వాత చెప్పాను కదా నా జర్నీ మొత్తం అటు ఇటు వర్క్ చేయడం అటు ఇటే అయిపోయింది. ఇంకా నాన్న లేరు, అమ్మకి నేనే. ఇంకా ఇంకా ఇప్పుడు నీకు జనరల్ గా ఇప్పుడు ఇంకా అప్పట్లో బాగా ఒకసారి డబ్బు చూసిన తర్వాత బేసిక్ గా ఎవరికి దాని మీద వెళ్ళదేమో, చదువు మీద అంత ధ్యాస వెళ్ళదేమో. మేబీ నాది కూడా అలానే అయింది. 4th క్లాస్ చదివి ఇప్పుడు అంటే వొకాబులరీ కూడా ఇంగ్లీష్ లో కూడా మాట్లాడడం అనేది ఇదంతా ఎలా సాధ్యమవుతుంది? ఏమో అన్న, నాకు చిన్నప్పటి నుంచి మేబీ అది గ్రాప్ చేసుకోవడం మేబీ అలవాటు నాకు. సో ఇప్పుడు మీరు ఏదన్నా ఇప్పుడు మీరు ఆంధ్ర నుంచి వచ్చి మాట్లాడనుకోండి, మీ ఆంధ్ర స్లాంగ్ లో వచ్చేస్తాను నేను డైరెక్ట్ గా. ఇది 2 మాటలు మాట్లాడండి రాయలసీమ. జనరల్ గా మీరు ఇప్పుడు ఏదన్నా ఇంకేంటి కార్తిక్ ఏం చేస్తున్నావు మరి అని అంటే నేను కూడా అట్లా మాట్లాడేస్తా. అవునా అండి, అయ్యో లేదండి బాబు, నేను అప్పుడే చెప్పాను కదా మీకు అక్కడ రమ్మని, మీరు ఎందుకు రాలేదు, మీ గురించి అక్కడ వెయిట్ చేశాను బాబు, బెంగెట్టేసుకున్నాను మీ మీద, ఇలా ఇలా మాట్లాడేస్తాను. రాయలసీమ స్లాంగ్. రాయలసీమ నా స్లాంగ్. అక్కడే పుట్టారు కదా మీరు. అదేం లేదు నా, ఏముంది ఉన్నప్పుడు పని చేసుకోవాలా, లేదంటే తినాలా పడుకోవాలా, ఏముంటది చెప్పున అంతే. ఇంకా అట్లా. వీటితో పాటు అంటే స్లాంగే కాకుండా మీకు లాంగ్వేజ్ కూడా బెంగాలీ. బెంగాలీ వచ్చు. ఒక ఫ్యామిలీలో నేను హాస్పిటల్లో పనిచేస్తున్నప్పుడు ఒక పేషెంట్ కి ఇంటి దగ్గర బెడ్ పేషెంట్ ఉన్నారంటే వర్క్ కోసం వెళ్ళేవాడిని. అట్లా 1 year వర్క్ చేసా. వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు నాకు వాళ్ళు బెంగాలీ ఫ్యామిలీ అనమాట బేసిక్ గా. సో వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు అట్లా బెంగాలీ నేర్చుకున్నా. అంటే వాళ్ళు ఎలా పరిచయం అయ్యారు? అది హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు వాళ్ళు యాక్చువల్లీ. సో వాళ్ళ డాడీకి బాగాలేదని అడ్మిట్ అయ్యారు. అడ్మిట్ అయినప్పుడు ఆ పేషెంట్ ని నేను డైపర్ చేంజ్ చేస్తున్నాను అనమాట. డైపర్ చేంజ్ చేస్తున్నప్పుడు వాళ్ళు చూసి బాగా వర్క్ చేస్తున్నావు, మాకు ఇట్లా వర్కర్ కావాలి వస్తావా అంటే, నాకు ఇక్కడికన్నా శాలరీ నాకు ఇక్కడ 8,000 ఇస్తారు, మీరు 10 ఇస్తా అంటే మీ దగ్గరకు వచ్చేస్తా అని చెప్పాను అనమాట. సో అప్పుడు నేను అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ మార్నింగ్ 7 to నైట్ 6 వరకు ఉండి వచ్చేసేవాడిని, ఇంటికి వచ్చేవాడిని. అలా వర్క్ చేసేవాడిని.